హాయ్ సంధ్య కూర్చో. హాయ్ అండి, మీ హెల్త్ ఎలా ఉంది? బాగుందా ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉన్నది బిడ్డ. మీ అమ్మ బాగున్నదా? మా అమ్మ గురించి తెలిసిందే కదా ఆంటీ, మోకాళ్ళ నొప్పితోటి బాధపడుతుంది. ఈ రోజులలో అందరికి వస్తానే బిడ్డ ముఖాల నొప్పులు. అవునంటీ. సీనియర్ సార్, మీ చదువు ఎక్కడి వరకు వచ్చింది? రోజు నిద్ర లేకుండా చదువుతాండి బిడ్డ. ఈసారన్నా చూడాలి నా కొడుకు జాబ్ వస్తుందో ఏమవుతుందో. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, ఈసారి అన్వేష్ ఎట్లయినా జాబ్ కొడతాడు. ఇక నువ్వు ఆపు జూనియర్, మా అమ్మకు ఎక్స్పెక్టేషన్లు పెంచకు. ఆంటీ, మీ కొడుకు గురించి మీకు తెలియదు, కాలేజ్లో ఉన్నప్పుడు ఒక గ్యాంగ్నే మెయింటైన్ చేసేటోడు. గ్యాంగ్ మెయింటైన్ చేసినోడే పట్టుగా ఈ రోజు జాబ్ లేకుండా తిరుగుతాడు. మీరేం రంది పెట్టుకోకండి ఆంటీ, ఈసారి అన్వేష్ ఎట్లయినా జాబ్ కొడతాడు, ఇది ఫిక్స్. ఏమైంది మామ చేయను ఒత్తుకుంటుంటాను? ఏమైంది? ఏం లేదు మామ, నైట్ డీజే కాడ సౌండ్ పెట్టకుండా పెట్టలే అని ఒక్కటి తెలిసిన, అందుకే చేయంత భాష నొప్పి పెడతాను రా. మామ చేయి బాగా వాసినట్టున్నాయి కదా, ఇగో ఇది కట్టుకో, హాస్పిటల్ పోదాంపా. దీనికి హాస్పిటల్కి ఎందుకు మామ? డాక్టర్ పెట్టే పైసలతో మనం బ్రాంచ్ షాప్లో పోయినాం అనుకో, ఆ పత్తి చిరుకోడు రావచ్చు మంచిగా. సరే మామ పోందా.